మీ అందరు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. జీవము కలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చున్నాడు కనుక మనందరం కలిసి ప్రభు మాటలు చేత మన హృదయాలు వెలిగించుకుందాం. దేవుని పిల్లారా, రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియజేసుకుంటూ ఈరోజు ఏ మాటల చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లరా, యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చూడగలిగితే దేవుని పిల్లారా, ఇక్కడ మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకునండి. అంటే దేవుని ప్రేమలోనంట మనం నిలుచున్నట్లు దేవుని పిల్లారా, ఎవరి కోరమంట మనం కాచుకొని ఉండాలంటే దేవుని పిల్లారా. మనం చూడగలిగితే రైతు అరణ్యంలోకి ఏదన్నా అంటే గేదెలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ తీసుకెళ్ళినప్పుడు దేవుని పిల్లారా ఎంతో జాగ్రత్త కలిగి వాటిని కాచుకొని ఉంటాడు దేవుని పిల్లారా. అసలు మనం దేవుని ప్రేమలో నిలిచి ఉన్నామా లేదని అంటే అని మనల్ని మనమేనంట కాచుకొని చూసుకోగలగాలి దేవుని పిల్లారు. ఎందుకంటే మనం చేసే పనుల వలన, మన ఆలోచనల వలన ఆ ప్రేమ ఒకవేళ పొరపాటునగానే మనల్ని ఇడిచిపోతే మన పరిస్థితి ఏంటి చూడండి దేవుని పిల్లారా. అందుకని అసలు దేవుని ప్రేమలో మనం చేసే పనుల వలన, ఆలోచనల వలన, క్రియల వలన ఆ దేవుని ప్రేమ మనలో నిలిచి ఉందా లేదని మనల్నంటే ఒకళ్ళు చూసుకొని కాచుకొని ఉండమన్నాడు దేవుని పిల్లరా. కనుక మనందరిలో, భూమి మీద ఉన్న మనందరిలో దేవుడి ప్రేమ నిలుచు ఉండునట్లు మనం ప్రార్థన చేద్దాం దేవుని పిల్లరా. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. నీ ప్రేమే మాలో లేకపోతే నా తండ్రి దయ అనేది మాలో ఉండదు నైనా, ప్రేమ అనేది మాలో ఉండదు నా తండ్రి. నైనా అయ్యా ఇదిగో నా తండ్రి భయంకరమైన దేశ నా తండ్రి భావాలు మాలేకొచ్చి నా తండ్రి ప్రేమ లేని ఎడల నా తండ్రి నిన్ను చూసే భాగ్యం మేము పోగొట్టుకుంటాం కనుక నా తండ్రి. నైనా ఇదిగో భూమి మీద ఉన్న నీ పిల్లలందరిలో నీ ప్రేమ నిలుచు ఉండునట్లు కృప చూపి సహాయం చేయమని మా ప్రభు మా రక్షకుడిని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.